90 ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నివాసం అంటే మేము కూలిపోయి ఇచ్చిన తర్వాత మా పని, మా పాట, మా అక్కర్లన్నీ ఎక్కడంటారు అంటే కూలిపోయిస్తున్నాం. అంటే కూలి ఎక్కడ? ఈ కడప తిప్పులకి పోతున్నాం. ఈ కడప తిప్పులకు పోయినప్పుడు ఏమంటారు? టైం ఏంటది? టైం అయింది 5 గంటలు అయింది, వెళ్ళిపోవాలని గ్రామాల్లో పోతూ మాట్లాడుతుంటారు. నువ్వు అడుగు నేను అంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనం పగలల్లో పనిచేసి అలసిపోయాం కాబట్టి మేము ఇళ్ళకు పోవాలి. ఎక్కడంట? మా పిల్లలు, మా తల్లులు, మా పిల్లలు చూడడానికి పొద్దున్న వచ్చిన వాళ్ళు 5 గంటల వరకు ఉన్నాము. మాకు నివాసము మా ఇళ్ళు ఉన్నాయి. మా ఇంటికి పోవాలా. ఉరుకాట పారాట. ఇంక తాగబోతులంటే ఉరుకాట పారాట. ఆదివారం వచ్చిందే చుక్క ముక్క కావాలా. కానీ ఒక కూలిపోయిన స్త్రీలు కానీ ఈరోజు అప్పుడు నడిచిపోయే వాళ్ళు 2-3. ఇప్పుడు ఆటోలు, బస్సులు, వాహనాలు పోతున్నారు కూలికి. గుడివాడ, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్, బొంబాయి, కలకత్తా నెలలు పోయి సంపాదించుకుంటారు. ఎక్కడ? డబ్బు కూలి పోయి. ఒక ఊరు నడిచిపోతే 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోతారంట. ఎక్కడ? కూలికి పోతున్నారు. కింద పడితే పైసే పరమాత్మ ఉంది లోకం. ఈ పైసే పరమాత్మ లోకంలో దేవుని మహిమపరచాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. అందుగురించి యోహాను సువార్త 14 మొదటి రోజు చూసినట్లయితే వాక్యం ఇది చెప్తుంది. ప్రభువా తర్వాత మాకు నివాసాలను ఎక్కడిది అంటున్నాడు. భక్తుడైన కీర్తనకారుడు, మాకు నివాసం ఎక్కడుంది చూపు. ఇన్నేళ్ళు బతికాము, మా బతుకులో మాకు నివాసం ఎక్కడిది అని అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధంగా నివాసం అక్కడుంది మనకి, భక్తునికి. కానీ మన శరీర సంబంధంగా ఏమైనా ఆలోచిస్తారంటే పని పాటలు చేసిన కూలిపోయి అలసిపోయి, సొలిసిపోయి, నలిగిపోయి, కురింగిపోయి, కృషించిపోయి ఇంటికి పోవాలి. కూలి అయిపోయింది, టైం అయిపోయింది, ఉండము. అరగంట చేయని అనిగా మేము కూలి ఇచ్చినా, నువ్వు ఎక్కువ ఇచ్చినా, నువ్వు ఎంత ఇచ్చినా మా పిల్లలు చూడాలా, మా నివాసాలు చూడాలా, మా ఇంటికి పోవాలా, మా పిల్లలు మా పిల్లలు పోవాలా, మా ఇంటికాడ పని ఉంది, మా పెద్దలు వస్తారు, ఏమైపోతారో మాకు వాళ్ళకి వంట చేయాలా, ఎన్నో వంట చేయాలా, తంట చేయాలని వారు ఇంటి నష్టపడతారు. మా ఇంటి మార్గం పోతాలా, మాకు నివాసస్థలము, మా ఇల్లుండయా అధికారి గారని వారు మాట్లాడతారు. నీవడుగు ఆ కూడి యజమాని అంటే ఇంకా అర్ధగంట చేస్తారంటే లేదు సార్, నువ్వు ఇచ్చిన అయిపోయిన మాకు చేసేది ఇటుకి అంటారు. ఏంటికి? నివాసం ఎక్కడ? ఉరుకుతూ ఇల్లు పిలుస్తుంది, పిల్లలు పిలుస్తున్నారు, వారి కుటుంబంలో పెద్దలు పిలుస్తున్నారు, మనసు పెరుగుతుంది కదా, వాళ్ళు తడుకోండి ఊరికి పోవాలంటుంది. దేని కొరకు? కడప తిప్పుల కొరకు సాయం చేసుకుని పోతుంది. కడప తిప్పుల కొరకు అంటే ఏమంటే తెలుసా? ఒక ఆయన ట్రైన్లో పోతుంటే నైటు తల్లి పిల్లలు కరుసుకొని గుంటూరు 6 పిల్లలు కరుసుకొని చిన్న పిల్లలు పెట్టి బెంగళూరు, గుడివాడ పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఏం సార్? కడుపు. ఈ కడప తిప్పులకే ఓకే కష్టపడాల్సిందే. కానీ మరి కడప తిప్పుకింతుంటే నీ ఆత్మ 60-90 కీర్తన 10 చూస్తే మా ఆవిష్కారం 70 సంవత్సరంలో, అధిక బలుని 80 సంవత్సరంలో అయినను వాటి వైభవం ఆయాసకరమే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నివాస స్థలం ఎక్కడిది? ఈ ఆవిష్కారం 60-70 సంవత్సరాలు. ఎప్పుడు గువ్వల్లాగా గద్దల్లాగా ఎగిరిపోతాం. ఆయన వస్తే తన సంగతి పైకి తీసుకొని పోతాడు. సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కుమార్తెడు వేసి వస్తాడు. పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన తీసుకొని పోతాడు. అది గురించి దేవుడు చెప్తున్నాడు. ప్రభువా తరతరాములకు నివాసస్థలము నీవే అంటాడు ఈ భక్తుడు కదా. మనం ఎవరంటాము? ఓ దేవా మాకదే. ఒక ఆయన అన్నాడు, ఏం కోరుకుంటావు? కోరుకుంటే కోట్లు అంటాడు. కోరుకు ఏం ఇస్తానంటే నాకు పరలోక రాజ్యం కావాలన్నాడు. ఈ కోట్లు పొద్దుంటే 60 ఏళ్ళు ఎవరు ఈ ఆయన ఇన్ని ఆస్తి సంపాదించడం మా గాలి తింటారు. నాకు ఈ లోకములు ఏమొద్దయ్యా, నాకు పరలోక రాజ్యం కావాలంటాడు. ముందు నా నీతిని రాజ్యాన్ని వెతుకు అన్ని ఇస్తానంటాడు కదా. ఈ లోకములు అన్ని ఇస్తానంటాడు. పరలోక రాజ్యం. మత్తయి సువార్త 6:18 చూస్తే వాక్యం చెప్తుంది. చదవండి. మత్తయి సువార్త 5:18-19 చదవండి. మత్తయి సువార్త ఏమని చెప్తుంది కదా. నివాసం అంటే ఇల్లు, శరీర సంబంధమైన ఇల్లువా? మన నివాసము పరలోక రాజ్యమా?
ఒకసారి ఆలోచించండి. తరతరములకు యుగయుగాలకు దేవుడైన మాకు నివాసస్థలం నీవే. నివాసం కదా, మనం కట్టుకున్న లక్షలు, ఒక ఇల్లు కట్టాలంటే 20 లక్షలు 30 లక్షలు అవుతుంది. ఈ ఇంటి గురించి ఇది ప్రయాసపడతాం కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 1-2 వచనం. యోహాను సువార్త అది మత్తయి సువార్త అయిపోయినాక మత్తయి సువార్త తీశారు కదా. మత్తయి సువార్త చదువు ముందు 19వ వచనం చదవండి. 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరు మన మనుషులను అలాగున చెయ్యి బోధించు వాడెవ్వడో వాడు పరలోక రాజ్యములో మిగిలి అల్పబడును. అయితే వాటిని గైకొనుమను. పరలోక రాజ్యం గురించి, నివాసస్థలం గురించి మనం కదా. అందుగురించే మత్తయి సువార్త 9:19 అందుగురించే భూమి మీద మీ కొరకు ధనం కూర్చోకోవద్దు అంటాడు కదా. మరి ఏం చేయాలా? పైనున్న వాటి వెతకండి అంటాడు కదా మత్తయి సువార్త. మరి మత్తయి సువార్త చూసినట్లయితే 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 19వ వచనము. ఇది భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అంటాడు అక్కడ. ఇక్కడ చిమ్మట తుప్పులు తినివేని దొంగలు కన్నా పరలోకమందు మీ కొరకు ధనం కూర్చోండి. ధనం అంటే పరలోక ధనాన్ని కూర్చుకుంటే పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ ఆస్తిని సంపాదించుకోవాలా, వాక్యాన్ని సంపాదించుకోవాలి కదా. మాకు నివాస స్థలం నీవే, మన ఇండ్లు ఇవే, పరలోక రాజ్యమా. అందుగురించే పరలోక రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు. ఎంతోమందికి లేదు. అందుగురించే ప్రియులరా, మరి భూమి మీద మన బతుకులు దేవుని కొరకు అవయవాలు ఖర్చు పెట్టాలా. ఈ అవయవాలు ఇచ్చారని తింటూ గెంతులు వేస్తారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఎగరలాడుతున్నారు. మీరు దేవునికి ఆలయమై ఉన్నారంట. దేవుని సొత్తు అయిన ప్రజలు, దేవునికి విలువైన ప్రజలు. దేవుడు విలువ పెట్టి కొన్నాడు, రక్తమిచ్చి కొన్నాడు. నీ పాపాల కొరకు, నా పాపాలు అందరి కొరకు, ప్రపంచం అన్ని పాపాలకు ఏమి యేసు ప్రభువు బలైనాడు కదా. అందుగురించి యోహాను సువార్త 14 చదవండి. యోహాను సువార్త 14 2వ గట్టి చదవండి. ఏముందో మరి నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, అనేక పాపాల కొరకు ఏమైనంటే యేసు శిలువలో ప్రాణం పెట్టాడు. ఇటువంటి మంచి ప్రభు ఎవరైనా పెట్టగలరా? ఇటువంటి మంచి దేవుడు ఎవరైనా పెట్టగలరా? ఒక మంచి పేలు చేస్తే మంచోడు సాయం చేశాడు. కానీ ఎంతోమంది ఇప్పుడు కారల్ మార్క్స్, లెనిను, అంబేద్కరు, గాంధీ, మరి అంబేద్కరు, వివేకానంద, ఇంకా ఎంతోమంది మహానుభావులు, వీరబ్రహ్మ, వీళ్ళందరూ చరిత్రను చూస్తే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉన్నారు. ఒక సాయిబాబా అయితేనేమి, ఒక వచ్చేసి మరి భగత్ సింగ్ అయితేనేమి, ఒక గాంధీ అయితేనేమి, మరి వివేకానంద అయితేనేమి, ఎంతోమంది త్యాగదనులు, మహానులు కదా. నేను ఒక ఛానల్ చూస్తే యేసుక్రీస్తును స్తుతించాడు. మంచి ప్రసన్నమైనటువంటి ఒక దైవ కుమారుడని, దేవునికి సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు ఒక వ్యక్తి. గాంధీ అయితేనేమి, ఇంకా ఎంతోమంది అయితేనే కదా. ఈయన సన్ ఆఫ్ గాడ్. అంబేద్కర్ కూడా దేవుని కుమారుడిని విశ్వసిస్తే పరలోక రాజ్యమని ఒక అంబేద్కర్ కూడా చెప్పినాడు. వీరందరూ మేలు చేశారు, అంటే సమాజానికి సేవలు అందించారు. కానీ యేసు ప్రభు కూడా 5 రెట్లు 5,000 మందికి మంచి చేశాడు. కానీ ఆయన చేసిందంటే అనేకులు క్రయధనం ఒక ప్రాణం పెట్టాడు. ఎవరు చేయలేని త్యాగం అది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మహనీయులు ఎందరో ఉన్నారు. కానీ యేసు ఏం చేశాడంటే ఎవరు చేయలేని త్యాగం చేశాడు కదా. ఎవరు చేయలేని త్యాగం. అందుగురించి 14వ అధ్యాయం 1వ వచనం ఏముంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 14:2 వచనాలు. యేసు మన కొరకు ప్రాణం పెట్టాం. మనం కూడా మన సహోదరుని ప్రాణం పెట్టడం మీద మొదటి యోహాను రాసిన 3:18 కనపడుతుంది పిల్లలు. కానీ అనేకుల కొరకు మరి ప్రాణం పెట్టినటువంటి లోకరక్షకుడైన ఆయన నమ్ముకుంటే మరి పరలోక రాజ్యం ఇస్తాడు. అందుగురించే మరి మీ హృదయంలో కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. చదవండి, తీసినారా? మీ హృదయములను కలవరించకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఇప్పుడు చదివాం కదా, ఇప్పుడు చదివాం 90కే దేవుంది. ప్రభువా
తరతరములకు నివాసం నీవే అంటున్నాడు. ఇక్కడ ఏముంది చదవండి, అది నివాసం నీవే అంటుండు కదా. చదవండి. మీ హృదయాలను కలవరపడనీయకుడి దేవుని యందు, ఎవరంట దేవుని యందు, తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచు. యేసుప్రభు అంటాడు, నా యందు, నాయన కాదు, నన్ను నమ్మితే మీకు ఏం లేదు, ఉట్టిదే. ఏమో వచ్చే మీకు పది పిలిచి దగ్గర వెళ్ళిపోవాల్సిందే. ఒక నదికి పరేసిన, ఒక సచ్చిన బతికిన ఆయన కొరికి ప్రాణాలు త్యాగం చేయాలి. అది నిజమైనటువంటి దేవుని క్రీస్తు తత్వం ప్రియులరా. మనం సచ్చినా బతికినా ఆయన కొరకే. ఒకవేళ చనిపోయినా, ఇప్పుడు నుంచి ఒకవేళ చనిపోయి బ్రతికిన ఆయన కొరకే, చనిపోయిన ఆయన కొరకే కదా. అందుగురించే మాకు నివాసస్థలము నీవే. అబ్బా, ఈ ప్రపంచం ఎవరు అని చెప్పగలరు మన మాట? ఇటువంటి మాటలు కదా. చదవండి, ఎంత గొప్ప మంచి మాట రాపించాడండి. మీ హృదయంలో కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచాడు యేసు అని చెప్పండి. హల్లెలూయా, వండర్, హల్లెలూయా. మనం బ్రతికిన ఆయన కొరకు ఈరోజు బ్రతికి బట్ట కట్టాలంటే యేసే. ఒకవేళ చనిపోయినా కూడా పునిసి పరేసిన మీరు మంచి భోజనం చేసుకుని సంతోషం. ఎందుకంటే నా కొరకు పనిచేశాడు భూమి మీద, నా కొరకు పనిచేశాడు నా బిడ్డ. మీరు దుఃఖపడవద్ది. బతికిన వాళ్ళ గురించి ఏడవాళ్ళు కానీ సచ్చిన తర్వాత చేసే లోకం పిచ్చి పాట నేర్పింది కదా. ఈ లోకం నుంచే మీ నాయన పిలిచాడు పరలోక రాజ్యాన్ని, పరదేశం పిలిచి సంతోషపడాలి కానీ గద్దలేదు. కానీ చనిపోయినప్పుడు ఇది కాదు, ప్రభువు నందు నిద్రించాడు. నా కుమారుడు నిందులు బాధలు కష్టాలు పడ్డావు కదా, రా నా సీటుకి రాని పిలుస్తాడు కదా. ఏడకూడదు కదా. నిజమైన క్రైస్తవులు దుఃఖాలు బాధలు కాదు. కాబట్టి నీ దుఃఖము, నీ ఆనందము, నీ కష్టాలన్నీ ఇక్కడ కష్టపడ్డావు కాబట్టి నీకు పరదేశం. నా కుమారుడా, నీవు భూమి మీద నిద్రపడ్డావు కదా, నీ భూమి మీద నా కొరకు అవమానపడ్డావు కదా, నా కొరకు దెబ్బలు తిన్నావు కదా, నా కొరకు అవమానపడ్డావు కదా, నా రాజ్యం కొరకు ఎంతో అవమానపడ్డావు కదా, నా కొరకు ఎన్నో అవమానాలు పరిచావు, రా అని ఆయన పిలుచుకుంటే శరీరం మట్టికి పోతుంది, ఆత్మ వేరైపోతుంది. అప్పుడు నీకు ఆనందమైన రాజ్యము. ఒక అబ్రహాం పాత నిబంధన పితరులు పెద్ద అందరూ కూడా చూస్తామంట శరీరం మట్టి. అందుగురించే మీ హృదయంలో కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కదా. బంగారు, వజ్రాలు, కెంపు ఇవి అనుకుంటావు. నిన్ను బంగారుతో నడిపిస్తానంట కదా. గంతులే అక్కడ ఆనందంతో పరలోక రాజ్యంతో సంబంధం ఇచ్చారు ఈ రాత్రి, ఈ ఉదయకాలంలో కదా. అందుగురించి ఈ లోకానికి భయపడకూడదు. సావు మనిషికి మరణం ముగిపోదు, మరో జీవితం స్టాప్. ఒక సీతాకోక చిలుక చూసారా? సీతాకోక చిలుక ఒక గొంగలి పురుగు ఏమైపోతుంది? సీతాకోక చిలుక మారిపోతుంది. గొంగలి పురుగు తెలుసా? గొంగలి పురుగు పోయి సీతాకోక మారుతుంది. గూడు కట్టుకొని గూడు నుంచి సీతాకోక చుముక్కని ఎగిరిపోతుంది. మనము శరీర సంబంధము మార్పు చెందాలా, మారు మనసు పొందాలి. ఒకప్పుడు తాగుతుంటివి, ఒకటి పెద్ద మాట మారుతాడు, ఒక జూదం అంటివి. ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుని మాట వింటాను కాబట్టి నా బతుకు మారింది. ఈ సంతోషమో నీకు కావాలన్నా నేడే యేసు క్రీస్తుని నమ్ముకొనము కదా. ఈ సంతోషం ఎక్కడది? యేసులోని. అందుగురించే మీ హృదయంలో కలవరపడిన యందు విశ్వాసం ఉంచుడి. నీకు అనేక నివాసములు గలవు. నీ ఇంటికి, ఈ ఆత్మకి, ఈ శరీరానికి కాదు కదా. కూలిపోయిన వాళ్ళు మా ఇంటికి పోవాలి, మా ఇంటికి పోవాలి ఎంత ఉరుకులాడతారో, మన ఇల్లు అక్కడుంది. పరలోక రాజ్యం ఆ ఇల్లు కావాలంటే ప్రభువా నా జీవితాన్ని కట్టయ్యా, సావైన బతకాన్ని నీ కొరకు బతను. అందుగురించే నీ రాజ్యం కొరుకోవద్దు కదా. యేసు మీరు కలవరపడనీయకుడి, కలవరం పెట్టుకోవద్దండి. తిండి లేదని, భూ లేదని, చార లేదని, భూ లేదని ఎన్నో సైతాన్యం చేశాడు. చింతి చేసి గుంతుకో, చింతి చేయి, లేకపోతే ముందు సాయి. ఈ బతుకు ఎందుకు బతికో? సావరాదని భార్యలోకి, యోగు భక్తుల్లోకి భార్య. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఏం చేశాడు? కొడుకులు వారి కూడా అందరూ వారి. ఏ దేవుడు ఏమి ఇచ్చాడని సైతాను శోధించిన దానికి దేవుడు భక్తుడు యోగు. దేవుడు ఇచ్చిన దేవుడే తీసుకొని దేవుడికే స్తోత్రం. ఎంత నిబ్బరమైన మనసు కదా. ఎంత నిబ్బరమైన మనసు అంటే అంత నిబ్బరమైన మనసు. మనకు అటువంటి మనసు ఉందా? నిబ్బరమైన మనసు. భూమి మీద ఆవిష్కారము అధిక బలమైన 80 సంవత్సరం, అధిక బలమైన ఆయాసం 60 లేక 70 కదా. ఈ 60 ఏళ్ళలో 10 ఏళ్ళు 5 ఏళ్ళు సావు గురించి భయపడేవాడు డూప్లికేట్. సావు అయినా బతిక నిలబడాలి కదా. బతికినంతకాలం ఎవరు పని చేయాలి తెలుసా? యేసయ్య పని చేయాల. నా కొరకు పని చేసావు రా, నా కుమారుడా, నా కుమారుడు నా కొరకు భూమి మీద కష్టపడ్డావు.
రా నా రాజ్యానికి రా. పిలిచి సీట్ ఇస్తాడు. అప్పుడు కోటీశ్వరి లోకంలో వరే మేము భూమి మీద డబ్బులు ఆశలు నమ్ముకొని కోటు వేసుకుంటాము కదా, మామ కూడా దేవుని నమ్మింటే వాడు తిక్కోడు వెర్రోడు అనుకోడు, మాకలేని రాజ్యం మాకేమయ్యో అబ్బా లబ్బదు లోబడకపోతేనే యేసయ్య మాటకు అయ్యో అయ్యో లోబడకపోతేనే ఈ సువార్త మానకు ఈ నరకంలో ఈ వేదనలో మండిపోవుచున్నాను. యేసయ్య మాటకు లోబడి బతికి దేవుని నమ్మింటే బాగుంటుంది. ఈ మిలిటరీ కాలేజ్ ప్రజలే కాదు, ప్రపంచంలో అందరూ కూడా గజ రొమ్ము కొట్టుకుంటారంట కదా. మారు మనసు పొందండి అంటాడు. మీ హృదయంలో కలవర పడనీయకుడి. అందుగురించి దేవుడు నా పిల్లల కొరకు, నా భార్య కొరకు, నా తమ్ముళ్ళ కొరకు, మా బంధువులను పుట్టలేదు, నేను దేవుని కొరకు పుట్టించాడు నా తల్లి గర్భంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పుట్టించింది దేవుని కొరకా? నువ్వు దేవుని కొరకా లేకపోతే నీ పిల్లల కొరకా? దేవుని కొరకు పుడుతున్నావు. నువ్వు నీ కుటుంబాన్ని చూసుకుంటూ దేవుని మహిమపరచాలా. అందు గురించి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నాడు దేవుడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉండి అక్కడే మహిమపరచడం సమయం. అందు గురించే బైబిల్ చెప్తుంది కదా. పేతురు రాసిన పత్రిక చదవండి, గట్టి ముగించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక చూద్దాం, గట్టిగా చదవాలా. ఎఫెసీ రాసిన పత్రిక ఏముందో ఒకసారి చూద్దాం పిల్లరా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. 5:15. ఇటువంటి గొప్ప దేవుడు మనకు సాయం చేశాడంటే అందుగురించే నివాస స్థలం నీదే పరలోక రాజ్యం కొరకు వెళ్తామంటే పిల్లరా. ఈ కొద్ది కాలంలో ప్రభు మహిమార్థంగా మన జీవితాలు, మన తలంపులు మనం ఆయన కొరకు జీవిస్తామని. దేవా, ఈ లోకంలో సావన్నది మరణము, నిద్రించుట అంటే ఈ రోజు పిలిస్తే ఆయన వచ్చేవాడు కదా. అందుగురించే మనకు దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి మన జీవితాన్ని ఆలోచన చేసుకుని చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక ఎఫెసీ రాసిన పత్రిక 5:10. దినములు చెడ్డవు కనుక మీరు సమయం పోనీక సద్యం చేసుకుని అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకోండి అంటాడు కదా. దినములు చెడ్డవు, టైం ఉండదని తిని తాగి ఎగరలాడేది, ఉరుకాట పారాట, ఏవో బలం ఉండదు, ఎగరలాడేది. ఒకసారి రోగం వచ్చి పడితే హాస్పిటల్ పాలైపోతారు. ఇంకా దేవుడు అంటే ఆవిడ అవసరానికరం. దేవుడు ఒప్పుకోడు. నీ బాల్య దినమైన సృష్టికర్త స్మరించము, నీ పరలోక రాజ్యంతో కోరి బతకాలి. దినములు సద్యం చేసుకోవాలి, సమయం సద్యం చేసుకోవాలి కదా. దినములు చెడ్డవు కనుక సమయము సద్యం చేసుకోవాలి. ఒకసారి తలలో ఉంచండి, ప్రార్థన ఉంటాం కదా. అందుగురించి మాకు నివాసరం నీవే ప్రభువా, తరతరములకు నివాసరం నీవే. నివాసం పరలోక రాజ్యం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేయండి రాజు ప్రార్థన చేయి. ఇద్దబని వాక్యం నీకు ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా, రక్షిస్తూ అయ్యా, మీరు ఇచ్చినటువంటి యాజకుడి ద్వారా, మీరు ఇచ్చిన దైవ సేవకుని ద్వారా మాట్లాడి మాటలు ఇలా మాలో పాపము, మాలో మోసము, న్యాయము, దుర్బుద్ధి, ఆలోచనలు, ఈ అందు విశ్వాసము లేకుండా ఈ లోకము అయ్యా బహు చెడ్డవి కనుక ఈ దినములలో, ఈ లోకము దినములలో పాపము చేయుటకు, మోసము చేయుటకు అయ్యా నంజులు ఉంటూ ఆకర్షింపబడుచు వాటికి ఉన్నటువంటి అయ్యా లోయలో పడిపోయి ఉన్నట్టు దేవా, ఆనాడు అయ్యా యోగు గారికి ఎంతో కష్టం, ఎంతో బాధ, ఎన్నో వచ్చినప్పటికీ తండ్రి అయ్యా ఆ యొక్క బంధువులైనను, ఆయన భార్య అయినను, స్నేహితులైనను అయ్యా మనసును తిరిగి కొట్టినట్టు మాటలు మాట్లాడినను, ఇచ్చినది నా దేవుడు, తీసుకున్నది నా దేవుడు అన్న మాటను బట్టి అయ్యా ఆ భక్తుడు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఈ హృదయం కదిలించినట్టుగా అయ్యా మా ప్రార్థనలు, మా ఆలోచన అయ్యా మా అనుకున్న ప్రతిదీ తండ్రి నీ చిత్తమని నెరవేర్చుటకు మాకు అన్నత అవకాశమును దయచేయమని అయ్యా అయ్యా మేమందరం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నేను సేవించుచు, నేను విశ్వసించుచు నీ యందు భయభక్తులు కలిగి బ్రతికే మనస్సును మాకు దయచేయమని అయ్యా గడిచిన దినములన్నిలోనూ
ఎంతో పాపం, మోసం, అబద్ధపు మాటలు చెప్పుచు అవును ప్రభువా, స్తోత్రం తండ్రి. అవమానపరిచాము అవును తండ్రి. ప్రభువా, అయ్యా, స్తోత్రం. మీరు మా పక్కనే ఉన్నారని విషయమును గ్రహించక తండ్రి, అడుగులు మా పాపపు అడుగులలో, మోసపు అవును అడుగులలో ప్రభువా, స్తోత్రమయ్యా. మీరు ఇచ్చిన మా బ్రతుకులను తండ్రి ప్రతి విషయంలో అయ్యా కంటి కాపిగా కాచుకుంటూ మమ్మల్ని రక్షిస్తున్న కన్న తండ్రి మీకు వందనములు, స్తోత్రము నాయన. తండ్రి, వచ్చినటువంటి అయ్యా అక్క కావచ్చు, అన్న కావచ్చు, అయినా ఏ ఇబ్బందులు ఏ పరిస్థితులు వచ్చారో అయ్యా వారిని అయ్యా అయ్యా పుట్టండి, స్వస్థపరిచి అయ్యా వారిని దీవించి రక్షించడానికి వచ్చున్నాను అయ్యా. దేవ సేవకుడు ప్రభువా ప్రతి దినములు